హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాడ్ ఇస్ గ్రేట్ 73కి స్వాగతం. ఫ్రెండ్స్, మీరు కొత్త వారు కనుకైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ నొక్కి లైక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక మనం వీడియోలోకి వెళ్దాం. ఒకసారి వరుణదేవుడికి వాయుదేవుడికి తగాదా వచ్చింది. నేను గొప్ప అని అంటే అనుకున్నారు. ఇద్దరిలో ఎవరైతే ప్రజల్ని బాగా ఏడిపిస్తారో వాళ్లే గొప్ప అని రెండోవారు అంగీకరించాలని నిర్ణయించుకున్నారు. తర్వాత రోజు ఉదయం నుండి వాతావరణంలో మార్పు వచ్చింది. జల్లులుగా మొదలైన వాన ధారాలుగా మారి కుంభవృష్టి కురిసింది. ఏకంగా వారం రోజులు వానలు. భూమి మీద పండిన పంటలన్నీ నీట మునిగాయి. ఏడాది కష్టం గంగపాలయ్యేసరికి రైతులు ఏడ్చారు. పేదల గుడిసెలన్నీ తడిసి ముద్దయ్యాయి. గోడలు కూలిపోయి మట్టి పిల్లల క్రింద నలిగి కొందరు చనిపోయారు. పశువులు, జంతువులు వరదల్లో కొట్టుకుపోయాయి. పక్షులు చలికి వణికిపోయి బిక్కుమన్నాయి. నదులు, వాగులు, గిడ్డలు ఉధృతంగా ప్రవహించాయి. చెరువులు నిండుకుండను తలపించాయి. రహదారులు నీట మునగడంతో జనజీవనం స్తంభించింది. సూర్యుడి వెలుగు కనబడి వారమయ్యేసరికి అల్లాడిపోయారు ప్రజలు. వానలను ఆపమని వానదేవుడిని ఎన్నో విధాలుగా వేడుకున్నారు ప్రజలు. ప్రజల మొర ఆలకించిన వానదేవుడు నెమ్మదించాడు. వెంటనే వాయుదేవుడిని కలుసుకుని, నా ప్రతాపం చూశావు కదా, ఎప్పటికైనా నేను గొప్ప అని అంగీకరిస్తావా అని అడిగాడు. వాయుదేవుడు, నువ్వు వారం రోజులు కురిస్తే ప్రజలు నిన్ను వేడుకున్నారు. నా ప్రతాపం చూశాక మాట్లాడు అని జవాబిచ్చాడు. సరే అన్నాడు వరుణదేవుడు. మరుక్షణం నుండి భూమి మీద విపరీతమైన సుడిగాలి వీచింది. దుమ్ము, ధూళి గాలిలో కలిసిపోయి ఏమీ కనబడలేదు. పూరి గుడిసెల పైకప్పులు ఎగిరిపోయాయి. ఆరు బయటున్న వస్తువులు గాలికి ఎగిరిపోయి ఎక్కడెక్కడో పడ్డాయి. మనుషుల్ని కూడా అంతెత్తుకు ఈడ్చుకుపోయి క్రింద పడేయడంతో చాలా మంది చనిపోయారు. చెట్లెన్నో విరిగిపోయాయి. జంతువులు కూడా బెదురుతూ పరుగులు తీశాయి. దొడ్లో కట్టిన పశువులు కూడా మెడకు కట్టిన తాళ్లను తెంపుకుని ఎటో వెళ్ళిపోయాయి. లోకమంతా అల్లకల్లోలంగా మారిపోయింది. జనం ఎంతగానో భయపడ్డారు. వాయుదేవుడిని శాంతించమని ప్రార్థించారు. వాయుదేవుడు సంతోషించి ఉపశమించాడు. తరువాత వరుణదేవుడిని కలుసుకుని, ఒక్కరోజు నేను చూపించిన ప్రతాపానికి దిక్కుతోచక అల్లాడిపోయారు భూలోకవాసులు. ఇంకా ఎక్కువ రోజులైతే ఏం జరిగేదో ఊహించు అన్నాడు గర్వంగా. నిజమే, నువ్వే గొప్ప అని వానదేవుడు అంటుండగా, కాదు అని వినిపించింది ఆకాశ మార్గంలో. మాట్లాడుతున్న తమకి అడ్డు చెబుతున్న ఎవరా అని చూశారు ఆ ఇద్దరు. ఎదురుగా సూర్యభగవానుడు కనిపించాడు. అంటే నా గొప్పతనం అంగీకరించలేదా అని వాయుదేవుడు అడిగాడు. సూర్యుడు ఇందులో గొప్పతనం చెప్పడానికి ఏముంది? నేను విపరీతమైన తేజస్సుతో రోజంతా ప్రకాశిస్తే నాకు భయపడతారు మానవులు. మనమున్నది ప్రజలకు మేలు చేయడానికి. ఆ విషయం మరిచిపోయి మీరు చేసిందేమిటి? ప్రజలు ఉసురు పోసుకున్నారు. ఒకరేమో వారం రోజుల వరుసగా కుంభవృష్టి కురిపిస్తే మరొకరు తీవ్ర గాలులతో భయపెట్టారు. ఇది మీకు తగునా అని అడిగాడు సూర్యభగవానుడు. ఈ ఇద్దరిలో ఎవరు గొప్పో తెలుసుకోవడానికి అలా చేశాము అన్నాడు వరుణదేవుడు. మీలో ఎవరు గొప్పో తెలవడానికి ఇంద్రుడినో ఋషులనో అడగాలి కానీ ప్రజలను బాధ పెట్టవచ్చా అని అడిగాడు సూర్యుడు. అది తప్పెలా అవుతుంది? ఎదురు ప్రశ్నించారు ఆ ఇద్దరు. ముమ్మాటికి తప్పే. మీ చర్యలతో ప్రజలను భయభ్రాంతులకు చేశారు. వారికి దిక్కుతోచక మిమ్మల్ని ప్రార్థించారు. అలా కాకుండా మన మీద భక్తితో గౌరవంతో పూజించేలా పరిపాలించాలి అన్నాడు సూర్యభగవానుడు. అదెలాగో వివరించు సూర్యదేవా అని వరుణదేవుడు వాయుదేవుడు అడగడంతో సూర్యుడు ఇలా చెప్పాడు. వర్షాకాలంలో సమృద్ధిగా వానలను కురిపించాలి. వరుణదేవుడు నీటి మట్టాలు తగ్గినప్పుడల్లా
అవసరమైన చోటల్లా వానలు కురవాలి. అప్పుడే ప్రజలకు దేవుడిలా కనపడతాడు. వరుణదేవుడిని మనస్ఫూర్తిగా మొక్కుతారు మానవులు. ఇక వాయుదేవుడి విషయానికి వస్తే ఎండలు పెరిగి వేడి ఎక్కువైనప్పుడు చల్లని గాలిని పెంచాలి. అవసరమైనప్పుడు తన స్పర్శతో ప్రజలను ఉక్కపోత నుండి రక్షించాలి. వేసవి కాలంలో ప్రజలకు దగ్గరగా మెలుగుతూ, శీతాకాలంలో అంటీ ముట్టనట్టు, వర్షాకాలంలో అవసరమైన చోటుకి మేఘాలను మోసుకు వెళుతూ ప్రజల మెప్పు పొందాలి. అప్పుడే వాయుదేవుడిని భక్తితో కొలుస్తారు. మీరిద్దరూ భూమాతని ఆదర్శంగా తీసుకుని మీ విధులు నిర్వర్తించండి. ఎవరు గొప్పో తేల్చుకోవడానికి ప్రజలను ఇబ్బందులు గురి చేయవద్దు అన్నాడు. మీ మాటలతో ఏకీభవిస్తున్నాము. భవిష్యత్తులో అలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటాము అని చెప్పి వెళ్ళిపోయారు వరుణదేవుడు, వాయుదేవుడు. ఫ్రెండ్స్, విన్నారుగా. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్లో మెసేజ్ చేయండి. ఓం నమః శివాయ నమః.